హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. సో ఆల్మోస్ట్ 2 months అవుతుంది వీడియో పోస్ట్ చేయక. సారీ ఫర్ దట్. అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ప్లింత్ బీమ్ అండి. ప్లింత్ బీమ్లో కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఆ ప్లింత్ బీమ్లో జరిగేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుసుకోయేదానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. సో వాట్ ఈస్ ప్లింత్ బీమ్ అంటే, ప్లింత్ బీమ్ అంటే మనం బేస్మెంట్ పైన గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వాల్స్ కింద వేసేటువంటి ఒక బీమ్ని మనం ప్లింత్ బీమ్ అంటామండి. సో ఈ ప్లింత్ బీమ్ ఏం చేస్తుంది అంటే స్లాబ్ నుంచి వచ్చిన లోడ్స్ అన్నీ కూడా తీసుకొని ఫౌండేషన్కి ఈక్వల్గా, అంటే స్లాబ్ నుంచి కాలమ్స్ నుంచి ప్లింత్ బీమ్ వచ్చేటువంటి లోడ్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి ఫుటింగ్స్ అండ్ ఫౌండేషన్స్కి ఈవెన్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఇవి చేసే ప్లింత్ బీమ్ వల్ల ఉపయోగం అనమాట. సో ఇలాంటి ప్లింత్ బీమ్లో కామన్గా 5 మిస్టేక్స్ చేస్తారంటే అందరూ కూడా, తెలిసి కొద్దిమంది, తెలియక కొద్దిమంది, మ్యానిపులేట్ చేయడం వల్ల కొద్దిమంది చేస్తున్నారు అనమాట. సో 5 మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మిస్టేక్ అండి, ఏం చేస్తారు అని అంటాక ప్లింత్ బీమ్ యొక్క హైట్ సీసీ రోడ్డు కంటే కూడా 1 feet హైట్ మాత్రం పెట్టేస్తారు, లేదా సెకండ్ది 4 feet హైట్ పెడతారు. సో ఇది చాలా మిస్టేక్స్ అండి. ఇది మీకు 1 feet హైట్ లేదా సీసీ రోడ్ లెవెల్కి పెడితే ఏమవుతుందంటే రెయిన్ఫాల్ కానీ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ స్లడ్జ్ మొత్తం మీ ఇంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. హైట్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ర్యాంప్ ఎక్కువ రోడ్డు మీదకి వెళ్తుంది. దాని ద్వారా మీకు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుందంటే స్టెప్స్ హైట్ కూడా పెరుగుతాయండి, ప్లింత్ బీమ్ యొక్క హైట్ పెరుగుతాయి. ఇక సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారు అని అంటాక, ప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్స్, సివిల్ ఇంజనీరింగ్ డిజైన్స్ లేకుండా ఎవరో చేసినటువంటి ప్లింత్ బీమ్ సైజుల్ని, వాళ్ళు వాడినటువంటి స్టీల్స్ని మీ స్ట్రక్చర్కి కాపీ చేసుకుంటారండి. సో బిగ్ మిస్టేక్ అండి అది మాత్రం. సో అలా దానివల్ల నష్టపోయేది మీరే అనమాట. సో థర్డ్ మిస్టేక్ ఏం చేస్తారు అని అంటాక, ప్లంబింగ్ లైన్స్ కోసం ప్లింత్ బీమ్ని హోల్డ్ చేసేసి దాంట్లో ప్లింత్ బీమ్ ద్వారా ప్లంబింగ్ లైన్స్ని రన్ చేస్తారండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మిస్టేక్. అండ్ ఫోర్త్ మిస్టేక్, మెటీరియల్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి వీక్ ఫౌండేషన్ను, వీక్ ప్లింత్ బీమ్ను చేసుకుంటే అది లోడ్ బేర్ చేయలేక వాల్స్ క్రాక్స్ రావడము, సెటిల్మెంట్ రావడము, ఇవన్నీ జరుగుతాయండి. ఇక ఫిఫ్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మిస్టేక్ ఏం చేస్తారు అని అంటాక క్యూరింగ్ అండి. క్యూరింగ్ ఏం చేస్తారంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్యూరింగ్ చేసినాం, అది సఫిషియంట్ అనుకుంటారు, కానీ అది పెద్ద మిస్టేక్స్ అండి. సో ఇవండి ప్లింత్ బీమ్ విషయంలో అందరూ చేసేటువంటి కామన్గా 5 మిస్టేక్స్. సో మరి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అని అంటే ఫుల్ గైడెన్స్ అండ్ మీకు సపోర్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉండే నెంబర్లకు టెక్స్ట్ చేయండి. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది జరుగుతుందండి. మీరు టెక్స్ట్ చేసేయండి. అండ్ స్ట్రక్చరల్ డిజైన్స్ కానివ్వండి, 3D ఎలివేషన్స్, ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియోకి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నేను దీనికి కంప్లీట్ రెమెడీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియో చేసి